జైభీం టీవీ జైభీం దినపత్రిక నడిపించడానికి ప్రధాన లక్ష్యం, ప్రధాన కారణము ఒక ఉన్నతమైనటువంటి నాలెడ్జ్, ఉన్నతమైన భావాజాలం, ఉన్నతమైన ఆశయం కోసం మాత్రమే నిర్మించడమైనది ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. జైభీం నినాదం బలపడితే సబ్బండ కులాల జాతులు ఒక్కటై కావాలి. సబ్బండ మతాలు ఏ కులం కోసము, ఏ మతం కోసము, ఏ వర్గం కోసం అయితే పాటుపడేటువంటి పరిస్థితి ఉందో, ఈ ఉన్నటువంటి సబ్బండ జాతులు అణగారిన వర్గాల గుండె చప్పుడుగా ఉన్నటువంటి ఏకైక నినాదం జైభీం నినాదం. ఈ నినాదాన్ని బలోపేతం చేయడం కోసం, ఈ నినాదం బలపడడం కోసం, రాజ్యాంగం ప్రమాదాలు ఉంటే రక్షించడం కోసం పుట్టిందే జైభీం నినాదం. ఈ నినాదాన్ని భుజస్కంధాలపై మోస్తూ అనేకమైనటువంటి ఆర్థికమైన ఇబ్బందులు తట్టుకొని నిలబడి ఎంతోమంది కుట్ర కుతంత్రాలు కుయాశక్తులు పడుతున్నప్పటికీ కూడా అవన్నీ తట్టుకొని నిలబడి ఈరోజు మీ ముందు ఇలా ప్రపంచవ్యాప్తంగా నడిపించేటువంటి ఏకైక నినాదం జైభీం నినాదం. ఈ నినాదం మన గుండె చప్పుడుగా, మన ఆత్మగౌరవ నినాదంగా నిరంతరం పలికే పలుకులో కూడా ఎంతో భావోద్వేగానికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం నిలబెట్టేదే జైభీం నినాదం. ఈ నినాదాన్ని మనం ఎందుకు మోయలేకపోతున్నాం అంటే, ఎక్కడ వాళ్ళు బాగుపడతారో, ఎక్కడ మనం బాగు చేస్తామో, ఇవాళ బయటోడు బాగుపడ్డా పర్లేదు కానీ ఇంటోడు బాగుపడద్దు అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థాయిలో మనం ఉన్నాం. ఇవాళ బయటోడు బాగుపడ్డా పర్లేదు, బయటోడు కత్తితో వచ్చి పొడిచినా, 100 నిందలేసి అవమానాలకు గురి చేసినా కూడా వాడిని మనం భుజస్కంధాలపై మోస్తాం. ఎందుకంటే వాడు బయటోడు, వాడిని బెల్లం పెట్టినా చక్కెర పెట్టినా తీయనే ఉంటుంది. కానీ మనోడు నిజంగా అదే బెల్లాన్ని మనోడు పెడితే అది ఇసమైపోతుంది. అదే చక్కెర తీసుకొచ్చి అది అరే తినరా బాబు మీరు మంచిగా ఉంటారా, ఇది బ్రహ్మాండమైన, ఇది క్వాలిటీది అంటే ఇది క్వాలిటీది మాకొద్దు, మాకు నకిలీదే కావాలంటారు. అంత దౌర్భాగ్యమైనటువంటి శీలం. అందుకోసమే ఇవాళ మనం వెనకబడిపోవడానికి కారణం ప్రధానంగా మన దళిత జాతే. ఇలా దళితుల కోసం పుట్టిన ఏకైక నినాదం జైభీం టీవీ ఉంది. ఇవాళ దళితుల కోసం ఆత్మగౌరవం కోసం పుట్టిన టీవీ జైభీం టీవీ ఉంది. దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించడం కోసం జైభీం నినాదము 24 గంటలు మీకోసం పోరాడుతూ ఉంది. 24 గంటలు జైభీం అనే ఇవాళ గుండె చప్పుడుగా ఉన్నటువంటి టీవీని మనం ఆదరించలేకపోతున్నాం అంటే, భజనాలు చేస్తున్నాం అంటే ఎందుకోసం? ఇవాళ మాలలో ఒక పక్కన, మాదిగలు ఒక పక్కన, ఇంకో ఉపకులాలు ఒక పక్కన, ఎవరి స్వార్థం కోసం వాడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి అంబేద్కర్ని గుర్తుపెట్టుకొని నిజంగా జైభీం నినాదాన్ని మొయ్యండి. ఏదో సభలో లేకపోతే సంఘాలో పెట్టుకొని జైభీం అనడం కాదు, 24 గంటలు మొయ్యండి. అలాగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా పేబ్యాక్ చేయడానికి చేస్తున్నారు. ఇలా ఉద్యోగస్తులు కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకొని, ఇలా అక్రమాస్తులు సంపాదించుకొని, ఇలా రిజర్వేషన్ ద్వారా ఇలా కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి చాలామంది నకిలు ఉన్నారు. ఎవరికి ఇస్తున్నాను సాయం? జైభీం టీవీ సాయం చేయండి, పేబ్యాక్ సొసైటీ చేయండి, ఐఎఫ్సి కోడ్ ఉంది, అక్కడ కరెంట్ అకౌంట్ నెంబర్ ఉంది. మీరు 1000 కోట్ల రూపాయలు అంటే మీకు అంత డబ్బు ఉంటే నిజంగా దానికోసం ట్రాన్స్ఫర్ చేయండి. 1000 మందికి ఉపాధి కల్పిస్తాను, 100 మందికి అన్నం పెడతాను, 1000 మందికి ఉపాధి కల్పిస్తాను, 1000 మంది జీవితాలు మార్చేస్తాను, ఇంతకన్నా గొప్పగా చూపిస్తాను. కానీ దానికోసం మనం పాటుపడం. నకిలీలు నట్టెట్ట మూస్తుంటే జీవితాలు మధ్యలోనే ఆగమయ్యేటువంటి నేపథ్యం. అందుకోసమే అంబేద్కర్ గారు కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఈ జాతి కోసం. అంబేద్కర్ గారు కన్నీళ్ళు పెట్టుకొని కుమిలి జాతి కోసం చచ్చిపోయాడు. ఈ జాతి చంపింది, అంబేద్కర్ని చంపింది గాంధీ కాదు, అగ్రవర్ణ కులపోళ్ళు కాదు, ఈ దళిత జాతే అంబేద్కర్ని చంపింది. అంబేద్కర్ అవమాన గురి చేసిందే దళిత జాతి. అంబేద్కర్ని అవమాన గురి చేసి మానసికంగా కుమిలిపోయే విధంగా దొరల దగ్గర బానిస బతుకులు బతికి ఇలా వెన్నుపోటు పొడిచింది కూడా జాతి బిడ్డలు. అందుకోసమే ఇవాళ ఎస్సీ కులాలను అంతగా ఇష్టపడరు అగ్రవర్ణాలు. కుక్కకు బిస్కెట్ ఎంత ఆశమో, కుక్కకు ఏం ఆశ అంటే బిస్కెట్ ఆశ ఉంటుంది, కుక్కకు ముక్క ఆశ ఉంటుంది. ఆ ముక్క అయితే సరిపోతుంది, ఆడ వండుకొని ఉంటుంది. మన బతుకులు కూడా అంతే. అందుకోసమే మనం ఈ జైభీం టీవీ జైభీం దినపత్రిక ఇంతగానో కష్టపడి 24 గంటలు కష్టపడి నైట్ అనక పగలనక రాత్రనక తేడానక కష్టమనక నష్టమనక బాధను భరిస్తూ ఒంటరి పోరాటంతో నడిపిస్తున్నప్పటికీ కూడా ఇలా ఉన్నటువంటి మేధావులారా, ఎందుకు మీరు సిగ్గు శరాలు ఉండాలి. జైభీం దినపత్రికలో ప్రధాన వార్త, ఒక ఇద్దరు ముగ్గురు లైవ్ చూస్తారు, ఓ 4-5 లైవ్ చూస్తారు. షేర్ చేసుకుంటే కామెంట్ చేసి చెప్పొచ్చుగా గొప్పగా. ఎవడోడో అడ్డమైన వేరే వాళ్ళు కామెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఎవడోడో మామూలుగా తీసుకొచ్చి సున్నితంగా మాట్లాడితే
వందల మంది వస్తారు. ఎందుకోసం అంటే చాలామంది నా కాలే చాలామంది మేధావులు, చాలామంది సీనియర్ బ్యూరోక్రాట్స్, సీనియర్ జర్నలిస్టులు అంటారు. శివ అంతగా కష్టపడుతూ అంతగానో మాట్లాడుతూ ఎందుకు లైవ్ చూడట్లేదు? మీ జాతి చాలా 80 లక్షల మంది ఉన్నారు కదా, మీరే ఎస్సీలు 1 కోటి మంది ఉన్నారు కదా, కనీసం ఒక 10,000 మంది 5,000 మంది చూసినా బాగుంటుంది కదా అని చెప్తున్నటువంటి చాలామంది ఉన్నారు. ఇంతకన్నా సబ్జెక్ట్ కావాలంటే సబ్జెక్ట్తో మాట్లాడతాం, ఇంతకన్నా అబ్యూజ్గా మాట్లాడతాం, ఇంతకన్నా గొప్పగా మాట్లాడతాం, నాలెడ్జ్ తెలుసుకొని మాట్లాడతాం. కానీ ఎక్కడ పోతుంది? ఎట్లా మాట్లాడినా గట్టినే ఉంటుంది. ఏనుగుల చిప్ప ఏనుగుల్లో ఉన్నట్టు మన బతుకులు ఎక్కడనే ఉంటాయి. ఎందుకోసం అంటే బరిగల శివ అంటాడు బాగుపడితే నీకు అసూయ, నీకు అక్కసి పుడుతుంది. ఎందుకంటే 1000 మంది చూస్తే నిజంగా ఎక్కడ సెలబ్రేట్ అయిపోతాడో, ఇంకా మీరు డిఫాల్ట్ అయిపోతే నిజంగా సంబరాలు వేసుకుంటున్నారు. ఇది మనం విప్పంచలు కాదు కదా, కాంచీరాం కంచెలు మొదలుకుంటే ఇప్పుడున్నటువంటి తరం దాకా అదే జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడి కంచెలు మొదలుకుంటే ఇక జరుగుతూనే ఉంది, అప్పటి నుంచే జరుగుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా వస్తుందా? కంప్యూటర్ యుగాలు వచ్చినా రాకెట్ నుంచి రాకెట్ దూసుకోపోయినా 30 నిమిషాల ఢిల్లీ నుంచి అమెరికాకు పోయేటువంటి ప్రయాణం చేసినా మన జీవితాలు మాత్రం మారాయి. ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే. అందుకోసం మనం ఇలానే ఉంటాం.